నమస్తే జేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. వెదురుపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పాల్గొన్న నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. విశాఖ జిల్లా నావికాదళ క్వార్టర్స్లో వింత ఘటన. 5 అడుగుల పొడవు గల త్రాచుపామును మింగిన మరో పాము. రామన్ ఆశయ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు. ట్రస్ట్ ఆధ్వర్యంలో కేవీ రామన్ 4వ వర్ధంతి. గాగువాడ రామాలయం అభివృద్ధికి 50,000 ఆర్థిక సాయం చేసిన పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంజీఆర్. నాతవరం మండలం వెదురుపల్లి గ్రామంలో ఈరోజు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులకు వివరించారు. అలాగే లబ్ధిదారులకు ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని ఆయన అన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే మా ప్రభుత్వ ధ్యేయమని దానిని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నాతవరం జెడ్పీటీసీ కాపరపు అప్పల్ నర్సా, వైస్ ఎంపీపీలు పైల సునీల్, మైనం శ్రీ నాగుగోపి, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైల పోతురాజు, గుమ్మడికొండ ఎంపీటీసీ సుర్ల పాప, వెడూరుపల్లి సర్పంచ్ కాల సరస్వతి, గోర్లు వరహాల బాబు, ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖ జిల్లా నావికాదళ క్వార్టర్స్లో వింత ఘటన చోటు చేసుకుంది. సుమారు 5 అడుగుల పొడవు గల త్రాచుపాము 4 అడుగుల పొడవు గల మరో పామును అమాంతం మింగేసింది. పామును మింగిన త్రాచు దాన్ని అరగించుకోలేక మరల దానిని బయటకు విడిచిపెట్టేసింది. ఇది అంతా గమనిస్తున్న నావికాదళ అధికారులు షాక్ నుండి తేరుకొని పాములు పట్టడంలో నేర్పరి అయిన స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న నాగరాజు చాకచక్యంగా వ్యవహరించి నాగుపామును పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది అంతా అక్కడ గమనిస్తున్న పలువురు గిరిజన దృశ్యాన్ని తమ చెరబానిలో బంధించడంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. पूरा खा लिया पूरा वो भाई स्पीड बढ़ गई स्पीड बढ़ गई भाई नाती फोन तिपना थी वो भाई रास्ता में Thank you.
है यार, तभी तो इतना खा ले, अब नहीं खाएगा। फिर पकड़ लिए भाई, खा रहे बेटे यार। खेल कर रहे हो ना आप तो, फिलहाल खेल रहे हो, लेके जाने के लिए वही तो बोल रहे हो, ले खेल रहे हैं ना। अन्ना ले जाओ ना, ले जाओ। దివంగత డాక్టర్ కెవి రామన్ పేద వర్గాలకు అందించిన సేవా స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సింహగిరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కె జమునారాణి, చైర్మన్ డాక్టర్ కెవిఎస్ కళ్యాణ్ తెలిపారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో కెవి రామన్ 4వ వర్ధంతి సందర్భంగా గాజువాక సాయిరాం నగర్లోని ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సామాజిక సేవే ధ్యేయంగా ట్రస్ట్ పనిచేస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు సేవలను విస్తరించినట్లు తెలిపారు. పేదలు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వైద్య సేవల విషయంలో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో వారికి తోడ్పాటును అందిస్తున్నట్లు తెలిపారు. రామన్ పేదల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కుటుంబ సభ్యులంతా కృషి చేస్తున్నామన్నారు. నిస్వార్థంగా పేదలకు వైద్య సేవలు అందించిన గొప్ప వ్యక్తి రామన్ అని కొనియాడారు. కార్యక్రమంలో ఇంటర్ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్, ట్రస్ట్ సభ్యురాలు డాక్టర్ సంగీత లక్ష్మి, మంత్రి శంకర్ నారాయణ, మంత్రి నరసింహమూర్తి, బాలు తదితరులు పాల్గొన్నారు. సంగీత లక్ష్మి వాళ్ళు కూడా, సంగీత కూడా డాక్టర్ గారు అమ్మాయి కూడా ఫేమస్ గైనకాలజిస్ట్, మహారాష్ట్రలో కూడా క్వాలిఫై అయ్యారు. అక్కడ ప్రాక్టీస్ చేసి ఇక్కడ కూడా ఆవిడ కూడా ప్రాక్టీస్ చేసి 10 మందికి ఆవిడ కూడా హెల్ప్ చేయడం. కళ్యాణ్ కూడా సామాన్యమైన వెనుకబడిన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు కానివ్వండి, అందరికీ కూడా వీరి వారిని తేడా లేకుండా అందరికీ కూడా సర్వీస్ అందజేసి ఈరోజు ఇక్కడే కాకుండా మారుమూల ప్రాంతాలు ఎవరైతే బాగా సిబ్బంది లేకపోవడం కానివ్వండి, అందుబాటులో సరైన డాక్టర్స్ లేకపోవడం కానివ్వండి, అన్ని ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ దగ్గర కొన్ని సందర్భాలు లేని పరిస్థితుల్లో ఈయనన్ని సమకూర్చి అందరికీ సేవ చేయాలన్న దృక్పథంతో కార్యక్రమాలు చేశారు. మరి 2018 జూన్ 30 అన్నది మనందరం కూడా గుర్తుండిపోతుంది. కూడా ఫేమస్ సర్జన్, ఆయన్ని కూడా బాగా చదివించి ముందుకు తీసుకొచ్చారు. మరి డాక్టర్ గారు రామన్ గారు ఒక ఆశయాల ప్రకారంగా ముందుగా గాజువాకలో ప్రైవేట్గా స్టార్ట్ చేసి సొంత బిల్డింగ్ ఎవరైనా పేషెంట్ ఆయన దగ్గరికి వస్తే ఆయనతో కష్ట సుఖాలు మాట్లాడి ఆ మాటలతోనే కొంత జబ్బున ఏమైపోయి పరిస్థితి అనేది ఉండేది. ఆ డాక్టర్ రామన్ గారు ఆ విధంగా భుజం తట్టి ఏ రోజు కూడా డబ్బులని ఆశించకుండా వైద్యం ఒక మానవుడి సేవ చేసే, దేవుడి సేవ చేసేటువంటి ఒక మంచితనంతోనే కార్యక్రమాలు చేసి ఒక పేదల దేవుడిగా, పేదల డాక్టర్గా ఈ ప్రాంతంలో, గాజువాక ప్రాంతంలో కాకుండా ఈ గాజువాక నియోజకవర్గం కానివ్వండి, బెందుర్తి నియోజకవర్గం ఇట్లాంటి ప్రాంతాల్లో ఇక్కడే కాకుండా మంచి అనస్థీషియా కూడా, ఆయన అనస్థీషియాని అన్నింటిలో కూడా ప్రావీణ్యత సంపాదించారు. మెడికల్గా ప్రొఫెషన్లో ఒక్కొక్కరు ఒక ప్రొఫెషన్ ఉంటుంది, కానీ డాక్టర్ రామన్ గారి 4 సో ఆ విధంగా కార్యక్రమాలు చేశారు. అన్ని ఏరియాలో, ఇండస్ట్రియల్ ఏరియాలో కానివ్వండి, లేదా రిమోట్ రూరల్ ఏరియాస్లో కానివ్వండి, లేదా మన గాజువాక లాంటి ఏరియాలో కానివ్వండి. ఏం పర్లేదమ్మా అని ఇలా ఛాతీ మీద చేయి వేసిన తర్వాత కూడా వాళ్ళు ప్రశాంతంగా ప్రాణం వదిలిన వాళ్ళు కూడా నేను చూశాను. ఆఖరి చూపులో డాక్టర్ గారిని చూడాలి అనే కోరికతో వచ్చిన వాళ్ళు. అంత అభిమానం ఆయన అయితే అందరికీ. ఒక మనిషికి వైద్యం కన్నా ముఖ్యంగా ఆప్యాయమైన పలకరింపండి. ఈవెన్ మా పిల్లలకు కూడా మేము అదే చెప్తాం. మీరు ఏం లేదు, మీరు మనస్ఫూర్తిగా వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని గ్రహించి, ఈ రోజుల్లో అంతా ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థ వచ్చి పేషెంట్తో 5 నిమిషాలు మాట్లాడదాం, 10 నిమిషాలు మాట్లాడదాం, నెక్స్ట్ పేషెంట్ ఏంటి 10 నిమిషాలు మాట్లాడితే మనం 10 మందిని కవర్ చేస్తాం, 5 నిమిషాలు మాట్లాడితే 20 మందిని కవర్ చేస్తాం అనేవాళ్ళు ఉన్నారు. ఇంకా డాక్టర్ గారి ఫ్రెండ్స్లోనే కొంతమంది ఉన్నారు, ఒక విజిట్కి 5 నిమిషాలు, మళ్ళీ రెండోసారి డౌట్ వచ్చి లోపలికి వస్తే మళ్ళీ కన్సల్టేషన్ పెట్టి రెండోసారి లోపలికి రావాలి ఛాంబర్లోకి. అంత కమర్షియల్ అయిపోతుంది ఈ రోజుల్లో.
మనం నిజంగా సింహగిరి హాస్పిటల్ తరఫున మేము అటువంటి కమర్షియలైజేషన్ ఏమీ చేయలేదు. ఈ రోజు కూడా మీకు తెలుసు అన్నీ పెరిగాయి, రేట్లు పెరిగాయి. ఎందుకంటే మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళకు కూడా మనం దానికి సరిసమానంగా జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అందుకని ప్రతి ఏటా మేము జీతాలు పెంచుకుంటూ వస్తున్నాం. ఇటువంటి ఖర్చులు పెరిగినా సరే మేము ఏమాత్రం కూడాను వెనుకాడకుండా బాబు కూడా అవతల వాళ్ళకి సరిగా ఉండేలాగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థను చూపెట్టే మనం బిల్లులు వేయడం కూడా అవుతుంటుంది. పేదవాడైతే వెళ్ళిపోమంట, మధ్యతరగతి వాడైతే ఓకే, మీ ఇష్టం, మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి. లేకపోతున్నానేమో డెఫినెట్ గా నాకు పరిచయం ఉన్న వాళ్ళ చేత మన పాత్రికేయుల వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేస్తే మన వరకు అయితే మాత్రం మేము 100% ఫ్రీ సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి. ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇవన్నీ పాత కల్చరే, నేనేం కొత్తగా చేయట్లేదు. నాన్నప్పటి నుంచి లాయర్స్ కి, పోలీస్ కి, జర్నలిజం కి మనం ఎప్పుడు వీఆర్ ఆల్వేస్ డీప్ హ్యాండ్ మనకు ఉంది. ఎప్పుడు మనం నో చెప్పే పరిస్థితి లేదు. సో మీలో ఎవరైనా పొరపాటుని గుర్తుపెట్టకపోతే పొరపాటుని క్షమించండి. బట్ నెక్స్ట్ టైం మీరు మన భాస్కర్ గారు కానీ, లేకపోతే ఎవరు జానీ ఉన్నారు, ఇప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారు, మా బాలు గారు ఉన్నారు, సిద్దిక్ ఉన్నారు, ఇలా తెలిసిన వాళ్ళు కొంచెం నాకు రిఫరల్ ఇస్తే డెఫినెట్ గా సురేష్ గారు ఎనీవేస్ విల్ డెఫినెట్లీ హెల్ప్. మాక్సిమం విల్ డూ. మనకు ఆరోగ్యశ్రీతో పని లేదు, ఏం పని లేదు, మేము రెడీగా ఉన్నాం నేను సర్వీస్ ఇవ్వడానికి. ఆపరేషన్ వరకు నాకు తెలిసి గాజువాకలో ది బెస్ట్ ఎక్విప్మెంట్, ది అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ మన హాస్పిటల్లో ఉంది. లేజర్స్ తో చేస్తున్నాం ఇప్పుడు ఆపరేషన్స్, లోపల కుట్లు కూడా వాడట్లేదండి. ఇది కూడా రన్ చేసి ఆల్మోస్ట్ 2 years 3 years అయిపోతుంది. ఓన్లీ పాయింట్ ఏంటంటే మనం కమర్షియల్ ఆస్పెక్ట్ లో లేము, అందుకనే ఎక్కువ మనం ఎప్పుడు చెప్పుకోవట్లేదు. ఉన్న పేషెంట్లు అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. సో డెఫినెట్ గా ఎవరైతే సర్జరీస్ అయ్యారో వాళ్ళకి తెలుస్తుంది, రికవరీ రేట్ అన్ని బాగుంటాయి. సో మేము వీఆర్ రెడీ ఫర్ ఎనీ మెడికల్ ఎయిడ్. ఇదనే కాదు, బయట ఎక్కడైనా క్యాంప్స్ ఉన్నా మన జాయిన్ పిలిచారు అలాగే కరాటీ కాంపిటీషన్ కి. సో ఎనీ మెడికల్ ఎయిడ్ వీఆర్ ఆల్వేస్ రెడీ. మా హాస్పిటల్ నుంచి దేర్ వోంట్ బి నో. మెడికల్ గా ఏ హెల్ప్ కావాలన్నా వీఆర్ ఆల్వేస్ ఎస్. రైట్, థ్యాంక్ యూ. అంటే ఇప్పటికే ఒకసారి ఆలోచించుకుంటే కళ్ళ ముందర అదే అనిపిస్తుంది. అప్పుడు కూడాను ఎంత అనుబంధం ఉందంటే బయలుదేరే ముందర కూడా చాలా మంది మీలో పాత్రికేయ మిత్రులు అందరికీ డాడీ ఫోన్ చేశారు. అందరితో మాట్లాడి నాకు కూడా వచ్చేస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. మరి ఏదో రూపంలో మాతో పాటు ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారనే రోజు మేము తలుచుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని ట్రీట్మెంట్స్ కానీ కొన్ని సర్జరీస్ చేస్తుంటే కొన్ని కేసెస్ బాగుండదు అనుకున్న కూడా సూపర్ న్యాచురల్ పవర్తో హీల్ అయిపోతూ ఉంటాయి. అది చాలా మంది మేమన్నది కాదు, పేషెంట్లు అంటారు. నేను ఒక కేసు చేశాను గంగవరం. ఆవిడ మొత్తం పేర్లంతా మొత్తం చుట్టుకుపోయింది, పేర్లంతా మొత్తం మోషన్ స్టక్ అయిపోయి ఆపరేషన్ చేయకపోయినా చనిపోతే, చేసినా చనిపోతారు. సో లాస్ట్ అటెంప్ట్ 1% కింద ఆలోచిస్తూ చేసి వాళ్ళకి డబ్బుల గురించి అడిగితే వద్దమ్మా ముందర మనిషి బతికితే చూద్దాం అని చెప్పి అనుకుంటే వాళ్ళు వింత ఏంటంటే 2వ రోజు తర్వాత వాళ్ళు వచ్చి చెప్పారు, సార్ మేము నాన్నగారిని దండం పెట్టుకున్నాం కింద, మీరు నమ్ముతారో లేదో తెలియదు, మా పేషెంట్ చుట్టూ నాన్నగారు 3 సార్లు తిరిగారండి, ఆవిడ బతికేస్తుంది అన్నారు. ఆపరేషన్ చేసి 8 months అవుతుంది, ఇప్పటికీ షీ ఈజ్ అలైవ్. సో డెఫినెట్గా మా స్ట్రాంగ్ ఫీలింగ్ డాడీ మాతోటే ఉన్నారు. సో అందుకని పేషెంట్స్ రికవరీస్ కానీ అన్నీ బాగా జరుగుతున్నాయి, మేము కూడా బాగా ప్రాస్పర్ అవుతున్నాం. అండ్ ఎప్పుడు డాడీ లక్ష్యం ఎలా ఉండేదంటే వైద్యం డబ్బులు రెండు చాలా దూరంగా ఉండాలనేవారు. సో అదే సిస్టమ్ ఇప్పటికీ ఫాలో అవుతున్నాం. మీ అందరికీ తెలుసు కూడా, ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఏదైనా సీరియస్ కేసు వస్తే ముందర ట్రీట్మెంట్, బేసిక్ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో అమ్మ బిల్ ఏమైనా ఉంటే కట్టండి అని చెప్తాం. ఒకవేళ లేదు అంటే వెయిట్ చేస్తూనే ఉంటాం. ఒకవేళ అన్ఫార్చునేట్గా లాస్ట్ మినిట్లో తెస్తే ఒకవేళ పేషెంట్ ఎక్స్పైర్ అయిపోయినా మేము ఏం చార్జ్ చేయం మామూలుగా. అది అంటే ఆయన పెట్టిన పద్ధతి, ఇది ఒక సాంప్రదాయంలో మేము ఫాలో అవుతున్నాం. వైద్యాన్ని బిజినెస్ కింద మారే రోజుల్లో అంటే తప్పనన్ను అది కార్పొరేట్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది రోజు రోజుకి. ఇన్నాళ్ళు డాక్టర్ అన్నతను ఇన్నాళ్ళు హాస్పిటల్ రన్ చేసేవారు, ఇప్పుడు మోర్ ఆఫ్ బిజినెస్ మ్యాన్ రన్ చేస్తున్నారు. బిజినెస్ మ్యాన్ కూడా దాటేసి ఇప్పుడు ఇంటర్నేషనల్ కంపెనీస్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసి రన్ చేసిన రోజు ఉన్నాయి. సో ఇప్పుడు మనం సరదాగా ఆలోచిస్తే ఇంట్లో పచారీ కొట్టు సామాన్లు కొనేవాళ్ళం. మనం ఎప్పుడైనా డబ్బులు లేకపోయినా సామాన్లు అడిగితే ఒక బాబు డబ్బులు లేవు, పప్పు 1 kg అన్నా ఇచ్చేవారు.
అలాగా ఇప్పుడు ఈ రోజుల్లో మనం బిగ్ బాస్కెట్ లోనే ఎక్కడో ఆర్డర్ స్థానిక శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్నంలో ప్రసిద్ధి చెందిన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి గురువారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తొలుత ఆలయానికి వచ్చిన ఆయనకు మేళ తాళాలతో ఆలయ వర్గాలు స్వాగతం పలికారు. ఆలయ చుట్టూ ప్రదర్శన చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను చంద్రబాబు నాయుడుకు ఆలయ వర్గాలు తెలిపారు. అనంతరం ఆలయ మండపంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వేద పండితులతో ఆశీర్వచనం చేసి ఘనంగా సన్మానించి అమ్మవారి మేమంటూ ఆలయ నిర్వాహకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు బిల్లపాట కృష్ణకుమార్, కార్యదర్శి కోరుప్రోలు జగదీశ్వరరావు, కోశాధికారి శ్రీధర్, రాల సోమరాజు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. బేబీ మేము ఒకసారి ఉంది సింగర్ కొంచెం ఇలా ముందుకు వచ్చి సైడ్ ఏమన్నా ఇంకేంటి దోషేస్తుంటే ఓకే
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కాగువాడ గ్రామ ప్రజలు మరియు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ప్రముఖ ఆధ్యాత్మిక సామాజికవేత్త తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు కాగువాడ గ్రామానికి విచ్చేసి కోదండరాముణ్ణి దర్శించి రామాలయం అభివృద్ధికి తన వంతు సహాయాన్ని 50,000 రూపాయలు ఆలయ కమిటీ సభ్యులకు అందజేయడం జరిగింది. అలాగే గ్రామస్తులు ఎవరికైనా ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదిస్తే తప్పకుండా తన వంతు సహాయం ఖచ్చితంగా చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోను వెంకటరమణ, హరిశ్చంద్ర సాహు, సి పొల్లాయ్, ఈ కోటి భాస్కర్ రావు, భుగత శ్రీనివాసరావు, పోను కృష్ణ, సిరిపురం బాబురావు, పడ్డాన ఢిల్లీ ఈశ్వర్రావు, ఎలకల వాసుదేవరావు, ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం రింగ్ రోడ్లో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీష్ ఆధ్వర్యంలో నిర్మించిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయాన్ని చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు నిలువెత్తు విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ, నిన్న జరిగిన మినీ మహానాడు, నేడు మీతో జరుగుతున్న ఆత్మీయ సమావేశాలతో నాకెంతో ఆనందంగా ఉంది అన్నారు. మీరే సైనికులని, తెలుగుదేశం పార్టీ విజయం మీ భుజస్కంధాల మీద ఉందని పిలుపునిచ్చారు. 40 సంవత్సరాలు పార్టీ జెండాను మోసారని, ఇక ముందు కూడా పార్టీ భారం మీదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో 7 నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నాగేశ్వరరావు గారు, మాడుగుల PVGR కుమార్ గారు, మాజీ జిల్లా
ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ జెండా మోసింది మీరే. 47 జెండా మోశారు. ఇంకా మోయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా మా నాయకుడు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో ముందుకు పోతారు తప్ప ఎన్నికొచ్చే సమస్య లేదు. అలాంటి మీతో ఈ రోజంతా కలిపి మళ్ళా ఒకసారి మిమ్మల్ని ఏ విధంగా అన్ని విధాల కుటుంబ సభ్యులను ఆదుకోవాలని ఆలోచిస్తాను. మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్యపరంగా, అదే మరిగా మీకు ఉపాధి, పిల్లలకు ఉపాధి కావాలి కానీ అన్ని విషయాలు ఆలోచించడానికి నేను ఈ రోజంతా మీద గడుపుతున్నాను. 3 రోజుల్లో ఒక రోజు కుటుంబ సభ్యులతో రేపు మళ్ళీ ప్రారంభమవుతుంది బాధుడే బాధుడు కార్యక్రమం. ఒక పక్క అందరికీ నమస్కారాలు. గౌరవనీయులు అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు నాగరి వెంకటేశ్వరరావు గారు, అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి అయినటువంటి పీలా గోవింద్ గారు, మాజీ మంత్రివర్యులు నాగేశ్వరరావు గారు, మాడుగుల పీవీజీఆర్ కుమార్ గారు, మాజీ జిల్లా మాట్లాడేది నేనే. గుర్తుపెట్టుకోవాలి, ఎవరికి కష్టం వచ్చినా అండగా ఉండేది సమస్యల కోసం పోరాడేది. ఉద్యోగస్తులు పాపం పోలీసుల విషయం గట్టిగా మాట్లాడే కొద్దికి భయపడిపోయి వాళ్ళకి మొత్తం రిలీజ్ చేసి అందరికీ రిలీజ్ చేయాలి. అంతవరకు పోరాడదాం. ధన్యవాదాలు. చాలా సమస్యలు వచ్చాయి. 3 ఏళ్ల పాలన 30 సంవత్సరాలు నీకెళ్ళిపోయింది. రివర్స్ పాలన అన్నాడు, రివర్స్ టెండరింగ్ అన్నాడు. రివర్స్ పాలనకు శ్రీకారం చుట్టాడు. తమ్ముళ్ళు, డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న వ్యక్తికి డ్రైవింగ్ తెలియకపోతే ఎవరికి తెలియదు. పిచ్చివాడి దగ్గర రాయుంటే ఏం చేస్తారు? మిమ్మల్ని కొడతారు, బద్దలు కొట్టుకుంటారు. ఆ పరిస్థితి రాష్ట్రంలో. అందుకని నేను మొత్తం స్పష్టంగా చెప్పాను, ఇతను ఒక శాడిస్ట్, మా తమ్ముడు చెప్తారు ఒక సైకో, ఇంకో పక్క ఒక ఐరన్ లెగ్ కూడా. ఎక్కడ కాలు పెడితే అక్కడ మడ్డాస్. మనం కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి
సిద్ధంగా ఉన్నారా మీరు? సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ నేనంతా కూడా ఎన్టీఆర్ స్ఫూర్తి చంద్రన్న భరోసా కింద నిన్నే చూడడం మీటింగ్ పెడితే నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా మీటింగ్ పెట్టాలి. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని పేరు పేరున అభినందిస్తున్నాను. మీరే సైనికులు. నాకు ఏ కార్యక్రమం ఇచ్చినా బ్రహ్మాండంగా ప్రజలకు చేసే శక్తి సామర్థ్యం ఉన్నటువంటి సైనికులు మీరు బ్రహ్మాండంగా పనిచేశారు. దీనికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు. ఈరోజు మన కార్యక్రమం ఇక్కడ పార్టీ ఆఫీస్ ఇనాగరేట్ చేసుకున్న తర్వాత ఈ రోజంతా కూడా నియోజకవర్గం వారిగా ఆత్మీయ సమావేశం పెట్టుకున్నా. అధికారం శాశ్వతం కాదు. మీరు చేసిన తప్పులు ఎవరు కాపాడలేడు. అది గుర్తుపెట్టుకోవాలి. హెచ్చరిస్తూ అందరికీ నమస్కారాలు. ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్ అంటారు. ఎన్టీఆర్ మార్గ్, ఎన్టీఆర్ విగ్రహం. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం శరభవరం గ్రామంలోని పెద్దపులి సంచరిస్తూ గ్రామానికి చెందిన పశువుల మీద దాడి చేసింది. మేడ పట్టుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెదురుపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. పాల్గొన్న నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. విశాఖ జిల్లా నావికాదళ క్వార్టర్స్లో వింత ఘటన. 5 అడుగుల పొడవు గల త్రాచుపామును మింగిన మరో పాము. రామన్ ఆశయ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు. ట్రస్ట్ ఆధ్వర్యంలో కేవీ రామన్ 4వ వర్ధంతి. కాగువాడ రామాలయం అభివృద్ధికి 50,000 ఆర్థిక సాయం చేసిన పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంజీఆర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.